నల్లజర్ల మండలం దూబచెర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయంలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ అంబటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు మొల్లేటి బాలాజీ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడారు. చిన్నారులు బాల్యం నుండే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని సూచించారు. నేటి కాలంలో కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులు తమలోని సృజనాత్మకతను నైపుణ్యాన్ని వెలికితీయాలని కోరారు. మరొక ముఖ్య అతిథిగా హాజరైన ఇండియా ఫేమస్ డాక్టర్ గిటార్రావు మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ₹1 గిటార్, ఫ్లూట్, వీణ, కీబోర్డ్ తదితర సంగీత శిక్షణ ఇస్తామని తెలియజేశారు. పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ నెక్కంటి వెంకటేష్ మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతికి పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధను వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య రూపకాలు ప్రేక్షకుల్ని అలరించాయి. చిన్నారులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు, మెమంటోలు అందించి అభినందించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ కెల్లా వంశీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ అంబటి సంఘమిత్ర, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బట్ ఒక హైదరాబాద్ అలా మించిన లాంటి స్కూల్ ప్రిమిసెస్ ఇక్కడ చూసాం మేము. లైక్ డైలీ వాట్సాప్ లో యాక్టివిటీస్ చూస్తాను నేను. డైలీ ఒక లైక్, ఒక హార్ట్ సింబల్ ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఎస్పెషల్లీ వీళ్ళు మేడమ్స్, స్వప్న అని కొత్తగా వచ్చారు ఒక మేడం, జ్యోతి మేడం, అందరూ అసలు గౌతమి మేడం, ఈవెన్ సంఘమిత్ర మేడం కూడా ఎక్కడుండి ఫోన్ చేసిన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అసలు లైక్ సో హ్యాపీ నేను ఇక్కడ జాయిన్ చేసినందుకు. నెక్స్ట్ ఇయర్ కూడా హెషికాని. అది ఏ రకంగా ప్రయాసలు పడతాం, దేనికోసం ప్రయాసపడతాం? మనం చేయాల్సింది, మనం చేసుకోవాల్సింది, మన బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రతి దానికి కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ద లైన్ అని ఉంటుంది. ఆ ఆర్డర్ ఆఫ్ ద లైన్లో మనం వెళ్ళేటప్పుడు చాలా చాలా ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని వెళ్తున్న మీ తల్లిదండ్రులందరికీ కూడా ముందు వందనాలు తెలియజేసుకుంటున్నాను. బాధ్యత, భరోసా, ఇది మన మనసులోకి వచ్చిన తర్వాత అన్ని సుఖాలని మర్చిపోతాం. కష్టాలే మనకి ముందు కనబడుతూ ఉంటాయి. ఆ కష్టాలతోటి మనం పోరాడుతూ భావితరానికి మన బాలలను కానీ పిల్లలను కానీ ముందుకు తీసుకెళ్లాలని ఒక నిర్ణయంతో ఆడపడుచులందరూ శ్రమిస్తూ ఉంటారు. ఈరోజు ఈ సంఘమిత్ర 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందనుకుంటే మన పిల్లలకి తల్లి ఎలాంటిదో మీ పిల్లలకి తల్లిదండ్రులకి సంఘమిత్ర తల్లి లాంటిది. తండ్రి బాధ్యతగా ఉంటాడు. తల్లి ప్రేమతోని, వాత్సల్యంతోని ఆ బిడ్డని కానీ సంసారాన్ని కానీ ముందుకు తీసుకెళ్లాలని పట్టుదలతో ఉంటారు. అలాంటి పట్టుదల కలిగిన మా సంఘమిత్ర స్కూల్కి యాజమాన్యానికి, మా చైర్మన్ గారికి ఆశీస్సులు అందజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.